సనాతన హిందూ ధర్మ ప్రచారం కోసం టీటీడీ తలపెట్టిన ధార్మిక సదస్సు రెండో రోజుకు చేరుకుంది. రెండో రోజు మఠాధిపతులు, పీఠాధిపతుల సలహాలు, సూచనలతో సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నట్లుగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఇక ఈ ధార్మిక సదస్సుకు దేశం నలుమూలల నుంచి పీఠాధిపతులు, మఠాధిపతులతో సహా పలువురు ముఖ్య అర్చకులు వారి సందేశాలను తెలిపారు. ఇక తాను అభ్యుదయ రాజకీయాల్లో ఉన్న సమయంలోనూ భగవంతుణ్ణి, సనాతన హిందూ ధర్మాన్ని వ్యతిరేకించలేదని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. శ్రీవారి దయతో తాను 2 సార్లు టీటీడీ చైర్మన్, 3 సార్లు బోర్డు సభ్యుడినయ్యానని తెలిపారు భూమన కరుణాకర్ రెడ్డి. కరుణాకర్ రెడ్డి అని పిలువబడే నేను ఒకప్పుడు అభ్యుదయ రాజకీయాలలో ఉన్నటువంటి వాడిని. కానీ ఏనాడు కూడా భగవంతునికి, ధర్మానికి, హిందుత్వానికి ఒక్క రోజు కూడా, ఆ మాటకొస్తే ఒక్క క్షణం కూడా దూరం జరగలేదు అనని సాక్షాత్తు ఆ వెంకటేశ్వరుని పాదాల సాక్షిగా ప్రమాణం చేసి చెబుతూ, భగవంతుడు అందుకే ఈ మహత్తర అవకాశం నాకు కలిగించినాడు. 2 సార్లు వెంకటేశ్వర స్వామి తన ఆలయానికి అధ్యక్షునిగా నియమించినాడు అంటే, 3 సార్లు పాలక మండలిలో నన్ను సభ్యునిగా నియమించినాడు అంటే, ఆ దేవదేవుడు మీ అందరి చేత, నా చేత ఏదో పని చేయించాలన్నటువంటి ఒక గొప్ప కార్యక్రమ బాధ్యత నాకు, ధర్మారెడ్డి గారికి, మా మొత్తం యంత్రాంగానికి ఆదేశం ఉన్నది. కనుకనే ఈ రోజున మా పిలుపును మన్నించి భగవత్ ఆదేశంగా ఇంతమంది మహానుభావులు వచ్చినారు అంటే మా జీవితం ధన్యమైపోయింది అనని మనస్ఫూర్తిగా మీకందరికీ శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నా.